బ్రహ్మముడి రేపటి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. ఇలాంటి వీడియోల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రుద్రాణి మాత్రం పన్నాగం పండుతుంది. ఆ పన్నాగంలో అనామిక అనేది ఇరుక్కుంటుంది. ఏందంటే ఇలా చేశారు, మీరు మీకోసం చేశారా, ఇలాంటి వాళ్ళని మీరు అనుకోలేదు అని అంటుంది. లేదు లేదు, నీ కోసమే చేశాను, కళ్యాణ్ కోసం చేశాను అని ఆమె చెప్తుంది అనామికకి. సారీ ఆంటీ అని అనామిక చెప్తుంది. ముందు కావ్యాని రాజుని బయటికి గెంటాలని రుద్రాని ప్లాన్ వేస్తుంది. పన్నాగం పండుతుంది. నాకు ఓకే, నేను అనుకున్నది సాధిస్తున్నాను అని సంతోషపడుతుంది. ఈలోగా రాజు వాళ్ళ డాడీని ఒక 10 lakhs అడుగుతాడు. ఆ 10 lakhs తీసుకొచ్చి రాజుకు వాళ్ళ డాడీ ఇస్తాడు. ఈ విషయము పైనుంచి కావ్య చూస్తుంది. ఎక్కడికి 10 lakhs అడుగుతున్నాడు, ఏం చేస్తాడు ఏంది అనుకొని కావ్య మాత్రం రాజు ఈలోపు బయలుదేరి వెళ్ళిపోతుంటాడు. కావ్య కిందకి వచ్చి, అమ్మమ్మ గారు నేను కొంచెం బాబుని చూస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తుంటుంది. ఎక్కడికి కావ్య అని అన్నా కూడా చెప్పకుండా వెంబటే వస్తాను అమ్మమ్మ గారు అని బయటికి వెళ్తుంది. ఇలా రాజు కారుని వెంబడిస్తూ కావ్య కూడా వెళ్తూ ఉంటుంది. అసలు విషయం ఏందో తెలుసుకోవడానికి. ఈలోగా రాజు కారు దిగుతూ ఉంటాడు. ఈలోపు ఒక అతను చెట్టు సాటు నుండి చూస్తూ ఉంటాడు. చూసి వచ్చి రాజు వచ్చాడని చెప్పి అతని దగ్గరికి వెళ్తే, ఎన్నిసార్లు మోసం చేస్తావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఏంది అని రాజు అతనిని గల్లా పట్టుకుంటాడు. అదంతా కావ్య గమనిస్తూ ఉంటుంది. ఈలోగా రుద్రాని ఇంట్లో భూకంపం లేపుతుంది. అందరూ కూర్చొని ఒకచోట కూర్చొని ఉండగా సేటు, మార్వాడి సేటు అతని ఇంటికి వస్తాడు. ఇంకా స్వప్న కావాలి అంటే, స్వప్న ఎందుకు అని అంటే, నా దగ్గర ఆమె 1 కోటి రూపాయలు అప్పు తీసుకుంది అని చెప్తాడు. 1 కోటి రూపాయల అప్పుకి ఏమన్నా రుజువు ఉందా అంటే, సంతకం పెట్టిన బాండ్ పేపర్స్ ఉన్నాయి, ఆమె నాకు ఇక్కడ రాసిన కాగితాలు ఇక్కడ ఉన్నాయని చూపిస్తూ ఉంటారు. స్వప్నకి ఏం అవసరం వచ్చింది 1 కోటి రూపాయలు అప్పు చేయడానికని అనుకుంటూ ఉంటారు. స్వప్న అలాగే చూస్తూ ఉంటుంది. ఇదంతా ప్లాన్ ఏందో తెలుసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. నా దగ్గర ఉన్న కాగితాలు ఎలా వచ్చాయి ఇక్కడికని అనుకుంటూ ఉంటే అదే అర్థం కావట్లేదండి అని అంటుంది. ఇదేదో ప్లాన్ ఉన్నట్టు ఉన్నది, అది ఎట్లాగైనా మనం తెలుసుకోవాలని స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది. అనుకుంటూ 2 daysలో తెలుసుకుంటా అని చెప్పేసి స్వప్న మాత్రం పైకి వెళ్ళిపోతుంది. ఈలోగా రాజు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి బాబు లేచాడేమో అని చూస్తాడు. బాబు లేవకుండా పడుకొని ఉంటాడు. అమ్మయ్య పడుకొని ఉన్నాడు కదా అనుకుంటూ ఉండగానే కావ్య అక్కడికి వస్తుంది.